రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఒక పరిణామం ఉద్యోగుల సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎన్నికల ఫలితాలు రాబోతున్న కీలక తరుణంలో ఈ విషయం వెలుగు చూడడం వైసీపీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి పరాజయం ఖాయమని ఉన్నతాధికారులు భావిస్తున్నారని చెప్పకనే చెబుతున్నట్లయింది. వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద వచ్చి కీలక పోస్టులలో పనిచేసిన అనేక మంది ఐఏఎస్ అధికారులు ఇప్పుడు హడావుడిగా తమ డిప్యుటేషన్ రద్దు చేసుకుని మాతృ సంస్థలకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తూ ఉండడం ప్రభుత్వ సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు తమను రిలీవ్ చేయాలని సీఎస్ కు విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారట. దీనికి కారణం 5 ఏళ్ల వైసీపీ హయాంలో చట్టాలు, నిబంధనలు అతిక్రమించి జగన్ చట్టాలను అమలు చేయడంలో వీరిదే ప్రధాన పాత్రట. అయితే ఇప్పుడు అధికారం మార్పు ఖాయమనే సంకేతాలు కనిపిస్తూ ఉండడంతో ఇప్పటిదాకా చక్రం తిప్పిన ఈ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారట. ముఖ్యంగా కేంద్రం నుంచి ఏపీకి డిప్యుటేషన్ పై వచ్చిన అధికారుల్లో ఈ భయం ఎక్కువగా ఉందని సమాచారం. నిబంధనలు మీరి తాము చేసిన పనులకు ప్రభుత్వం మారితే ఇక్కట్లు తప్పవన్న భయంతో తిరిగి మాతృ సంస్థలకు వెళ్లిపోవాలని ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారట. ఈ మేరకు తమను వెంటనే రిలీవ్ చేయాలని సీఎస్ కు మొరపెట్టుకుంటున్నారని సమాచారం. ఇలా తమని మాతృ సంస్థలకు పంపేయాలని కోరుతున్న వారి జాబితాలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ, ఏపీ ఎండీసీ వీజీ వెంకటరెడ్డి ముందు వరుసలో ఉన్నారని వినికిడి. ఇక స్టేట్ క్యాడర్ ఆఫీసర్ అయిన ఎస్ఎస్ రావత్ మాత్రం కారణాలేవైనా గత ఏడాది తెలంగాణ వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారట. ఇక వీరిలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి వ్యవహారం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఈయన తొలుత కేంద్ర సర్వీస్ కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సేవా విభాగం అధికారి. అయితే జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆయన్ను ఏరికోరి డిప్యుటేషన్ మీద ఏపీకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత కీలకమైన మద్యం విక్రయాల బాధ్యతను ఈయన చేతుల్లో పెట్టారు. అయితే 3 ఏళ్లు గడిచి డిప్యుటేషన్ గడువు ముగియడంతో మళ్లీ పై స్థాయిలో చక్రం తిప్పి మరో 3 ఏళ్లు డిప్యుటేషన్ పొడిగిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు పొందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా వాసుదేవరెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జగన్ అనుకూల కార్యాలు కొనసాగించడంలో దూకుడు ప్రదర్శిస్తూ ఉండడంతో ఎన్నికల కమిషన్ ఏకంగా ఈయనపై బదిలీ వేటేసి షాక్ ఇచ్చింది. మరోవైపు ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ వ్యవహారం మరో కథ. ఆర్థిక శాఖలో చోటు చేసుకున్న అనేక అక్రమాలకు ఈయనే కీలకమని చెబుతారు. వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు గడిచిన 5 ఏళ్లలో నిబంధనలు ఉల్లంఘించి మరీ ఈయన లక్షల కోట్ల బిల్లులు చెల్లించారు. ఇంకొక వైపు ప్రభుత్వ పనులు చేసిన ఇతర కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన డబ్బుల కోసం కోర్టుకెళ్లినా వారికి మాత్రం బిల్లులు పూర్తిగా చెల్లించలేదు. అలాగే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, ఖజానా ఆదాయాన్ని దారి మళ్లించడం, సామర్థ్యానికి మించి అప్పులు తెచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినేలా చేయడంలో ఈయనే కీలక పాత్ర పోషించారని చెబుతారు. ఇలా మరికొంతమంది ఉన్నతాధికారులు తాము చేసినంత కాలం సాయం చేశాం, ఇక మేము ఇబ్బంది పడకుండా ఇక్కడి నుంచి తప్పించండి అని విజ్ఞప్తి చేసుకోగా తమకు పైనుంచి సానుకూల సహకారం లభిస్తుందని ఆశించిన వీరికి సీఎస్ స్పందన షాక్ ఇచ్చిందట. అదేమిటంటే, మీరు భయపడుతున్నట్లు రాష్ట్రంలో అధికార మార్పు జరగదని, మళ్లీ వైసీపీ ప్రభుత్వమే కొనసాగుతుందని కౌన్సిలింగ్ ఇచ్చి మీ నిర్ణయం మార్చుకోవాలని సూచిస్తున్నారట. అయితే ఈ మొత్తం వ్యవహారం గమనిస్తున్న ఇతర ఉన్నత స్థాయి అధికారులు మాత్రం వీరి వాలకం వైసీపీ ఓటమి ఖాయమని ముందే నిర్ధారిస్తున్నట్టుగా ఉందని వ్యాఖ్యానిస్తూ ఉండడం కోసమెరుపు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.